And out of the 9 selected targets, the target systems that were given to the Indian Air Force were the notorious training camps at Bhagalpur and Muriti, these being further from the international boundary. Through critical target system analysis, we analyzed what was to be done to annihilate these targets and planned to engage these targets with precision air-to-surface guided munitions so as to avoid collateral damage. కాల్పుల విరమణ పాటిద్దామంటూ పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకు ఫోన్ చేయడం, అటు మధ్యవర్తిత్వం వహించినట్టు అమెరికా ప్రకటించడం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది. మే 12న హాట్ లైన్ లో భారత్ పాక్ డీజీఎంఓలు శాంతి చర్చలు జరపాలని 2 దేశాలు నిర్ణయించాయి. అయితే కాల్పుల విరమణకు శాంతి చర్చలకు ఒప్పుకున్నంత మాత్రాన భారత్ వెనకడుగు వేసినట్లు కాదు, పాక్ కు భయపడినట్లు కాదు. శాంతి చర్చల సందర్భంగా భారత్ తమ డిమాండ్ల సాధన కోసం పట్టుబట్టొచ్చు. ఉగ్రవాదులను తమ దేశానికి అప్పగించాలని భారత్ పట్టుబట్టే అవకాశం ఉంది. కానీ ఇదంతా మరచిన పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ అధికారులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రగల్భాలు పలికారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. శత్రువుల ఎయిర్ బేస్లు, స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశారు. వారి రాఫెల్ యుద్ధ విమానాల్ని నేలకూల్చారు. మేమే విజయం సాధించాం. ఇది పాకిస్తానీల విజయం. పాకిస్తానీ ఆర్మీ, చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ఞతలు. ఆర్మీ చీఫ్ అసిం మునీర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నా ధన్యవాదాలు అంటూ ప్రసంగిస్తుండగానే ఇంకోవైపు పాక్ ఆర్మీ భారత్ పైకి కాల్పులకు తెగబడింది. అంటే పాక్ పాలకులకు, పాక్ ఆర్మీకి మధ్య సఖ్యత లేదని మరోసారి బయటపడింది. కాల్పుల విరమణ తర్వాత భారత్ మౌనంగా ఉన్న పాక్ ప్రగల్భాలు పలకడంపై ప్రపంచం నవ్వుకుంది. పాకిస్తాన్ తీరు చూసి చీకుంది. లేని గొప్పలు చెప్పుకొని ప్రపంచం ముందు